మళ్ళీ పట్టుకో. నీకు వడియాలు ఎలా పెట్టాలో చెప్తానే, అలా వేయాలి. అన్ని పనులు నేర్చుకోవాలి, సరేనా? అయితే నాకు ఇస్తాను. ఫస్ట్ నేను ఎలా పెడుతున్నానో చూడు, తర్వాత నువ్వు పడదుగానే. అది ఓకే. హాయ్ అండి. 2 రకాల వడియాలు అయితే మేము పట్టేసుకున్నాం, వరిపిండితోటి గోధుమ రవ్వతోటి. ఈ 2 రకాల వడియాలు చాలా చాలా క్రిస్పీగా వచ్చినాయండి. అవి ఎలా చేసానో ఏంటో మీరు చూసేద్దరండి. సరే ఎంత గుల్లగా ఉన్నాయో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ముందుగా ఒక లోట వరిపిండి అయితే తీసుకున్నానండి. 2 లోటాలు వాటర్తో ఈ పిండిని బాగా కలిపి పెట్టుకోవాలి, ఉండలు లేకుండా. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని 7 లోటాల వాటర్ అయితే అందులో పోసుకోవాలండి. మొత్తం కలిపి 9 లోటాల వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. పిండిలు ఉండలు లేకుండా బాగా కలిపి నీళ్ళు మరుగుతుండగా ముందుగానే సగ్గుబియ్యం 1 కప్పు అయితే నానబెట్టుకు ఉంచుకోవాలండి, ఒక 2 గంటల పాటు. ఆ సగ్గుబియ్యాన్ని తగినంత ఉప్పు వేసేసి, అలాగే మనకి ఎంత కారం తింటామో అంత కారం, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి నీళ్ళు అయితే బాగా మరగాలన్నమాట. సగ్గుబియ్యం సగం ఉడికిన తర్వాత కొంచెం ఒక 2 స్పూన్లు జీలకర్ర అయితే వేసుకోవాలి. మనం పిండి వడియాలు పట్టుకున్నప్పుడు రేషన్ బియ్యం అయితే బాగుంటుందండి, అదైతే జిగురుగా ఉంటాయి కదా, దానికోసమని బియ్యం పిండి రేషన్ బియ్యం ఆడించుకుని ఇలా వడియాలు పట్టుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంక ఈ నీళ్ళు మరిగిన తర్వాత ఈ పిండిని కలిపి ఉంచుకున్నాం కదా, సో దీన్ని కూడా అందులో వేసేసి గడ్డలు కట్టకుండా బాగా కలుపుతూ ఉడికించాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి, లేదంటే అడుగున మాడిపోయినట్టు అయిపోద్ది అనమాట. సో దాని గురించి బాగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. ఇదిగోండి చాలా వరకు ఉడికిపోయిందనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు మనం దించేసుకోవాలి, ఎందుకంటే బాగా చిక్కబడితే కనుక మళ్ళీ గట్టిగా అయిపోద్ది. కొంచెం పలచగా ఉన్నప్పుడే మనం దించి పెట్టుకుంటే ఇంకా వడియం పట్టుకునేటప్పుడు కొంచెం చల్లారద్దు కాబట్టి కొంచెం చిక్కబడద్దండి. సో ఇంకా లాస్ట్ అయితే నేను నువ్వులు అయితే వేసానండి. నువ్వులు వేసుకుంటే మనం వడియాలు వేపుకు తిన్నప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట, కరకరలాడుతా మంచి కమ్మగా ఉంటాయి అన్నమాట. సో దాని గురించి నువ్వులు వేసాను అనమాట. ఇదిగో ఒక గుడ్డ పరుచుకొని ఈ విధంగా అయితే మేము వడియాలు పట్టేసుకుంటున్నామండి. చిన్న విషయం చెప్పాలండి, ఇలా మా ఊర్లో అయితే ఇలా వడియాలు పట్టుకున్నా ఏ పనులు చేసుకున్నా సరే ఒకరికొకరు సాయం చేసుకుంటారండి. ఇలాగా వచ్చి అందరూ పడుతున్నారనమాట. ఇలా అందరూ కలిసి పని చేసుకుంటుంటే చాలా సరదాగా ఉంటుంది కదా. ఇలా అందరూ పడుతుంటే మా విక్కీగాడు వచ్చేసి నేను పడతాను అని ఏడుస్తున్నాడు. వాడి చేత ఇలా పట్టిస్తున్నాను అనమాట. పిల్లలకు కూడా ఇలాంటివి తెలియడం అవసరమే కదండి. కొన్ని రోజులకి ఇలాంటివి ఎలా చేస్తారో అని అడుగుతారేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకా వడియాలు అయితే ఎండిపోయినాయండి. మన్నాడైతే మేము ఇలా తడిపేసి కొంచెం తీసేస్తున్నాను అనమాట. ఈ వడియాలు తీస్తున్నప్పుడే ఇవి బాగా వచ్చినాయా రాలేదా అని తెలుస్తుందండి. చాలామంది వడియాలు పడతారు కానీ అవి ముక్కలైపోతూ ఉంటాయి. అంటే మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఆ జిగురది సరిపోవాలన్నమాట. ఎక్కువ శాతం మనం రేషన్ బియ్యంతో కనుక వడియాలు పట్టుకుంటే కనుక ఆ పిండితో చక్కగానే వచ్చేస్తాయండి. ఇదిగో అసలు ఒక్క వడియం కూడా మిస్ అవ్వకుండా అన్నీ కూడా బాగా వచ్చినాయండి. ఈ తడిపి తీసుకున్న అన్నీ కూడా ఒక రోజంతా ఇలా ఎండలో పెట్టేసుకుంటే సరిపోద్దండి. అప్పుడు డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ గోధుమ వడియాలు ఎలా పడదామో చూసేద్దామండి. ముందుగా 7 గ్లాసుల నీళ్ళు అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే గ్లాస్తోనే కొలుచుకుంటున్నాను నూక, ఒక గ్లాస్ నూకతో నేను చేస్తున్నాను కాబట్టి
7 గ్లాసులు నీళ్ళైతే నేను గిన్నెలోకి తీసి మరిగించుకుంటాను. తర్వాత ఇలా గ్లాస్ నూకకి 2 గ్లాసుల వాటర్ పోసి బాగా ఉండలేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళైతే స్టవ్ మీద పెట్టి నానబెట్టి పక్కన ఉంచుకున్న ఈ సగ్గుబియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. 2 అవర్స్ నానబెట్టుకోవాలండి సగ్గుబియ్యాన్ని. 1 కప్ అయితే వేసాను అనమాట. ఇవి సగం ఉడికిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు బాగా మసులుతున్నప్పుడు ఈ కలిపించుకున్న నూకనైతే ఇందులో వేసేసుకుని బాగా కలపాలండి. అవి ఉండలుండలుగా కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది పలచగా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలండి. ఇదిగో సరిగ్గా బాగా పలచగానే లేదు, బాగా చిక్కగానే లేకుండా ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ కట్టేసి దీంట్లో కూడా నేను నువ్వులు వేసేసుకుంటున్నాను. దీనిలో ఇంకా బంగాళాదుంప కానీ క్యారెట్ కానీ తురుముకుని వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి వడియాలు. మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇది వేయకూడదు అని ఏమీ లేదనమాట. ఇలా వడియాలు అయితే పట్టేస్తున్నాం అనమాట. ఇదిగోండి, ఒక రోజు ఆరబెట్టిన తర్వాత వడియాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇంకా నేను డబ్బాల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే అసలు ఎలా వచ్చినాయో మన వడియాలు వేపు చూద్దామండి. చాలా చక్కగా ఒక్కటి కూడా పగలకుండా 2 రకాల వడియాలు కూడా చాలా బాగా వచ్చినాయండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే వేపేసుకున్నాను. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చినాయి. మీరు చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.